ఎక్కడా చేయని విధంగా ప్రభుత్వం ఉన్నని ప్రైవేట్ చేయడం తొక్లక్ ఆలోచన అంటారు. కాబట్టి చంద్రబాబు ఎంత తొక్లక్ గారో ఇంతకు మించి చెప్పక్కర్లా. అలాగే చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు. మొన్న హోంమంత్రి గారు మాట్లాడారు, మచిలీపట్నం కాలేజీని చూపిస్తూ ఇక్కడ అసలు ఏమీ జరగట్లేదు, ఊరికే పైపైనా ఏమీ కట్టలేదు అన్నారు. ఈరోజు అది కడదామని చూపిస్తుంటేనేమో పోలీసుల్ని మన శాఖ వాళ్ళని అడ్డం పెట్టాం. ఎంత బాగుంది మన వ్యవస్థ. ఈరోజు మెడికల్ కాలేజు 2వ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. ఈరోజు వెళ్ళి కావాలంటే కనుక్కోండి. మనం అంటే మన శాఖ మీద లేదు, ఏ శాఖ మీద లేదు కదా ఆలోచన. ఒకసారి కనుక్కుంటే తెలుస్తుంది. ఈరోజు పరీక్ష రాస్తున్నారు. ఇలా కాలేజీలు ఎట్ట అయితే ఇంకోవాడు వచ్చి అంటారు అసలు ఇది 2014 నుంచి 19 చంద్రబాబు గారు శాంక్షన్ చేస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పేర్లు వేసుకుని మెడికల్ కాలేజ్ ఆయన కట్టానని చెప్పుకున్నాయంట. ఒకటి మీరు తెలుసుకోండి, మనం ఎన్డీఏతోనే పొత్తులో ఉన్నాం. 2021లో రాజ్యసభలో నీరజ్ శేఖర్ అని ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. పోనీ నాకు తెలియకపోతే మీకు బాగా తెలుస్తుంది కదా, విజనరీ. వెళ్ళి కనుక్కోండి. 2021లో రాజ్యసభలో ఏం ప్రశ్న అడిగారు. మనం 2018 నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టామంటే 2014 ఫస్ట్ ఫేజ్ కింద 58 మెడికల్ కాలేజీలు కట్టాం. అలాగే 2018 సెకండ్ ఫేజ్ కింద 24 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశామని చెప్పారు. మీరు ఆలోచించి చూస్తే 2014 నుంచి 19 ఎవరి ప్రభుత్వం? మన చంద్రబాబు గారి ప్రభుత్వం. మనం పొత్తులో ఉంది ఎవరితో? మోడీ గారితో. అయినా కూడా ఆ 58లో ఈ 24లో ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వాలి. కానీ మనం పెద్ద పెద్ద మాటలు మనమే చేసేసామని. కొద్దిగా నిజాలు తెలుసుకుంటే మన ఎల్లో మీడియాలను ఆపి మిగిలిన మీడియాలకు చెప్తే తెలియజేస్తారు. అలాగే ప్రైవేట్ పరానికి గవర్నమెంట్కి తేడా ఏంటి అంటున్నారు. ఇప్పుడు విలేకరులందరినీ ఒకటే ప్రశ్న అడుగుతానండి. మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాడు, ఆప్షన్లో మీకు ఒక గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇస్తారు? గవర్నమెంట్ కాలేజ్కే చూస్ చేసుకుంటాడు. ఎందుకు? అక్కడ విలువైన విద్య అందుద్ది, ఖచ్చితమైన మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ అంటే బాధ్యత తీసుకుని చదివిస్తారు, కమర్షియల్గా ఉండదనే ఆలోచనతో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీ చూస్ చేసుకుంటారు. మరి ఇంత తొక్కలకు పాలన ఏంటో నాకు అర్థం కావట్లా. ప్రైవేటైజ్ చేస్తాం, దాంట్లో వింత ఉంది, దాంట్లో వింత. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలో ఏ కేటగిరీలో వచ్చిన సీట్లో 15,000 సంవత్సరానికి కట్టి చదువుకుంటున్నారు. రేపు ప్రైవేట్ కాలేజీలో అదే ఫీజు పెడతారా? వచ్చి చూసుకో కావాలంటే. మీకులాగా మీ జగన్మోహన్ రెడ్డి లాగా బెంగళూరు పారిపోవడమో, లేకపోతే హైదరాబాద్ పారిపోవడమో, లేకపోతే ప్రభుత్వ సొమ్ముతో విదేశాల్లో టూర్లు తిరిగి రావడమో అది ఈ ప్రభుత్వంలో ఉండదనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను. ఒక్కొక్క నాయకుడు మాట్లాడతాడు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఒకడేమో ఉత్తరాంధ్ర నుంచి లేకపోతే ఇటు రాయలసీమ నుంచి నరుక్కొస్తాం, అటు నుంచి నరుక్కొస్తాం. ఒకడేమో మాట్లాడతాడు రప్ప అంటారేంటి, నరికేయండి అంటాడు. వీళ్ళందరూ కూడా అబద్ధానికి గుడ్డ జగన్ అయితే దానిలో ఒక తాను మా బందర్లో ఉన్నట్టు పేరు నాని కూడా. ఆయన అంటే నైట్ కన్ను కొడితే అంట పొద్దునకి లేపేయాలంట. రీసెంట్గా ఇంకోటి జరిగింది. మొన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నాన్ని పెట్టి వాళ్ళు కొన్ని మీడియాలని వాళ్ళు ఏదో సోషల్ మీడియా వ్యక్తులను పంపించి అక్కడ వచ్చినటువంటి వ్యక్తులతో తాగిచ్చి మాట్లాడించినటువంటి సందర్భం. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడితే దాని మీద అక్కడ కొంతమంది జన సైనికులు వెళ్ళి అతనితో క్షమాపణ చెప్పిస్తే, పొరపాటుని చెప్పానని చెప్పి అతను క్షమాపణ చెప్తే దానికి పేరు నాని గారు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు ఒకసారి చూడండి. ఇవాళ ఏంటంటే రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంత ఒక బఫూన్లా తయారయ్యాడు పేరు నాని. బందర్ బఫూన్ వేషాలు వేస్తూ ఏంటో నటన. ఆస్కార్ అవార్డు వచ్చి వీళ్ళకి, ఆస్కార్ ఏమంటారు, భాస్కర్ అవార్డు. ఇంతకంటే కులాలు ఏంటండి, కులం పేర్లు ఏంటండి? అసలు ఎందుకు మాట్లాడాలి వీళ్ళు? ఎవడిచ్చారు మీకు హక్కు? ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ విమర్శలు చేసుకోవడం గతంలో చూసాం. కానీ ఈ రకంగా వ్యక్తుల్ని, క్యారెక్టర్స్ని వీళ్ళతో గురువింద గింజల్లాగా మాట్లాడుతూ ఉన్నారు.
పతితుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు, అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కూడా చూసాం జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఆవిడ వెళ్ళి గుడివాడలో అక్కడ తెలుగుదేశం నాయకులు ఏదో కార్యక్రమం చేసుకుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి 3-4 సార్లు రౌండ్లు వేస్తే వాళ్ళు వెళ్ళిపోమని చెప్తున్నా వెళ్ళకుండా అడ్డం పెడితే అక్కడ ఎవరో రాయిసిరారని చెప్పి దానికి మరి ఈయనే చూసాం ఆ వీడియో కూడా మరి మాట్లాడినటువంటి విధానం. రాష్ట్రం అంతా రెచ్చగొట్టాలి, బీసీలందరినీ రోడ్ల మీద తీసుకురావాలి అంటే అసలు వీళ్ళ పోకడేంటి, వీళ్ళ విధానం ఏంటి, వీళ్ళ ఒక ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎర్రబుక్ దాన్ని పనిచేస్తుంది. అందుకే నేను మర్చిపోయా. ఎట్ట మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? ఎట్ట మర్చిపోతా? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైలుని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2 శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందర, నేను చూసా. బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది. ఏ రూమ్లో ఆయన కలిసామో 3వ టర్మ్లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్ర బుక్ దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని. నీకు మళ్ళీ మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం. నేను ఇందాక కూడా మళ్ళా అన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నిజంగానండి, ఎవరైనా తల్లిని చెల్లి గురించి ఎవడైనా మాట్లాడితే అనకూడదు, కానీ కాళ్ళు చేయిలు పని చేయనోడు కూడా పౌరుషం వచ్చింది. తల్లి గురించి చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయిలు పని చేయని వాడికి కూడా కోపం వచ్చింది. మరి ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లే. పోనీ ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే, అరే నువ్వు వెనకాతలు నీ భార్యకి పియ్య కింద ఉండేవాడంట అతగాడు, వాడు నోటుకొచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఎక్కడో 4 గోట్ల మంచి వాగేసి వెళ్ళిపోవట్లే, పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవడం మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది. నా గురించి జాలెందుకు కానీ పాపం డాక్టర్ సుధాకర్ని చంపేశాడు కదా, చచ్చిపోయేటట్టు చేశారు కదా వాళ్ళ కుటుంబం మీద. ఓం ప్రతాప్ పాపం చనిపోయాడు, ఆ కుటుంబం మీద. ఇలాంటి చాలా మంది దళితులు శిరోముండనం జరిగిన పాపం ఆ కుర్రోడు వరప్రసాద్, ఆ కుర్రోడు మీద, ఇలాంటి వాళ్ళ మీద జాలి పడమనండి. జాలి మీరు అంటున్నారు, అసలు ఆ పదానికి అర్థం తెలుసా ఆ మనిషికి? చెప్పండి ఒకసారి.
ఒకసారి అడగండి, జాలి అన్న పదానికి అర్థం తెలిసేమో. జాలి అన్న పదానికి, దయ అన్న పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి కాబట్టే తల్లిని చెల్లిని అన్ని ఘోరంగా మాట్లాడుతున్నా కూడా పౌరుషం రావట్లే. వదిలేండి, లీవ్ ఇట్.